సంక్రాంతి టోల్ భారం సర్కారుదే. పండక్కి ఊర్లకెళ్లే వాహనాలు టోల్ ఛార్జీలను భరించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం. సంక్రాంతి సమయంలో టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్. దీనికి పరిష్కారంగానే తాజా ప్రతిపాదన. గడిచిన 2 ఏళ్ల ట్రాఫిక్ వివరాలు, టోల్ వసూళ్లను పరిశీలించిన ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్రానికి లేఖ రాయనున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన రోడ్ల శాఖ మంత్రిగా ఉన్నాడు కదా. రోడ్లు అండ్ ఈ ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన కేంద్రానికి లేఖ రాయబోతున్నాడంట. మరి ఈ సంక్రాంతి పండగకే ఎందుకు టోల్ విషయంలో ఇట్లాంటి డిసిషన్ తీసుకుంటున్నారు? ఈ తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా భావిస్తారు కదా బతుకమ్మ పండగని. దసరా పెద్ద పండగ కదా తెలంగాణలో. మరి దసరా టైంలో మీకు ఎందుకు గుర్తురావు ఈ టోల్ ప్లాజా విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి? సంక్రాంతి పండగ ఆంధ్రాలో చాలా ఘనంగా చేసుకుంటారు. అక్కడ కోడి పందాలు, మొత్తం చిందులు విందులు వేరే రకంగా ఉంటుంది, వేరే వ్యవహారం ఉంటుంది అక్కడ. ఆ కల్చర్ ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. మరి సంక్రాంతి టైంలోనే టోల్ ప్లాజాలు ఎందుకు ఇస్తున్నట్టు? ఎవరికి మీరు లాభం చేకూర్చడానికి? ఏ ప్రాంత ప్రజలకు మీరు న్యాయం చేయడానికి? అసలు ఇక్కడ తెలంగాణలో ఉన్నది తెలంగాణ ముఖ్యమంత్రా లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రా? బోనాల పండుగ చాలా ఘనంగా చేస్తారు కదా తెలంగాణలో. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న అప్పుడు ఆ స్టేట్లో ఉన్నటువంటి టోల్ గేట్స్ అన్ని ఫ్రీగా ఇచ్చేసేయండి బోనాల పండగకి, లేకపోతే దసరా పండగకి ఇచ్చేసేయండి. దసరా పండగకి ఇవ్వండి, బోనాల పండగకి ఇవ్వండి, సంక్రాంతి పండగకి ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది? హైదరాబాద్ టు విజయవాడ ఈ ఈ నేషనల్ హైవే 65 మీద 2 టోల్ గేట్లు ఉంటాయి. కోర్లపాడు దగ్గర ఒకటి, పతంగి టోల్ గేట్ ఒకటి. కొన్ని లక్షల వెహికల్స్ ట్రావెల్ చేస్తుంటాయి అక్కడ ఆ హైవే మీద. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న సెటిలర్స్ అందరూ సంక్రాంతి పండగకి ఆంధ్ర పోవాలి కాబట్టి ఈ 2 టోల్ గేట్లు ఫ్రీగా అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రానికి లేఖ రాస్తాడు. మరి తెలంగాణలో ఉన్నటువంటి ఈ ప్రజలు ఈ దసరా పండుగను మంచిగా చేసుకుంటారు, బోనాల పండుగ చేస్తారు. తెలంగాణ వాళ్ళకి న్యాయం చేసేది పోయి మీరు ఆంధ్ర ప్రజల కోసం మీరు టోల్ గేట్ ఫ్రీ అంటే ఎట్లా ఎట్లా నమ్మాలి మిమ్మల్ని? ఎట్లా చూస్తారు మిమ్మల్ని? ఇక్కడ అసలు ఎవరి రాజ్యం నడుస్తుంది? చంద్రబాబుదా, రేవంత్ రెడ్డిదా? ఎవరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన నల్గొండ నుంచి హైదరాబాద్కు వస్తున్న సమయంలో ఈ ట్రాఫిక్ తట్టుకోలేక అట్లా దేవరకొండ మీద నుంచి వస్తాడంట. అప్పుడు ఆయనకు అర్థమైందంట, ఓహో ఇంత ట్రాఫిక్ ఉన్నది, ఇంత నేషనల్ హైవే జామ్ అయిపోతున్నది, మనం ఖచ్చితంగా సంక్రాంతికి ఈ వాహనదారులకు మనం ఫ్రీ ప్రయాణం కల్పించాలి, సర్కారే భరించాలి ఈ డబ్బుల్ని అని చెప్పి ఆయనకి మంచి ఆలోచన వస్తుందంట. 100% కోమటిరెడ్డి వెంకటరెడ్డిది కాదు ఈ ఆలోచన, పైనుంచి వచ్చింది. ఇది సీఎంఓలో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది వాళ్ళ ఆదేశాల ప్రకారం ఆయన రోడ్ల మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి, ఆర్ఎండ్బి మినిస్టర్గా ఉన్నాడు కాబట్టి ఆయన త్రూలో కేంద్రానికి లేఖ రాపిస్తారు. ఇగో పలానా టోల్ ప్లాజాలకు తెలంగాణ సర్కార్ ఈ అమౌంట్ మేము భరిస్తామని చెప్పి నువ్వు లెటర్ రాయి, రిక్వెస్ట్ లెటరు. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఈ 2 టోల్ గేట్లు ఉన్నాయి కదా నేషనల్ హైవే మీద విజయవాడకు పోయేవి, కోర్లపాడు ఒకటి, పతంగ ఒకటి, ఆ 2 టోల్ గేట్లు ఫ్రీగా ఇచ్చేస్తారు. కొన్ని లక్షల వెహికల్స్ రన్ అవుతుంటాయి ఆ హైవే మీద. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఈ సంక్రాంతికి పోయే వాహనాల సంఖ్య, వాళ్ళు కట్టే బిల్లులు దాదాపు 5 కోట్ల రూపాయలు అక్షరాల. 5.5 ప్లస్ 5 నాకు తెలిసి 6.5 చిల్లర అనుకోండి. ఇక దగ్గర 6 కోట్ల రూపాయలు వస్తాయి టోల్ గేట్లకి. వీళ్ళు ఇప్పుడు ఎగ్గొట్టకపోతే ఇది కాకపోతే మరి ఎవరికి న్యాయం చేస్తున్నారు, ఎవరికి అన్యాయం చేస్తున్నారు మీరు? ఒకసారి ఆలోచించాలి కదా, ఆలోచించాలి ప్రభుత్వం. మన పండుగలు ఏందనేది కూడా ఒకసారి మీరు ఇది చేసుకోండి. తెలంగాణలో సంక్రాంతి పండుగని చాలా కీడుగా భావిస్తారు చాలామంది. సంక్రాంతిని జరుపుకోరు తెలంగాణలో, చాలామంది జరుపుకోరు. సరే జరుపుకుంటున్న వాళ్ళు అది వేరు, మళ్ళీ అదే వేరే విషయం, వాళ్ళని ఎవరు ఏమన్నారు. చాలామంది కీడుగా భావిస్తారు. సంక్రాంతి అంటే ఆంధ్ర ప్రాంతంలో కొంత గ్రాండ్గా చేసుకుంటారు, కోడి పందాలని అది అని ఇంత రచ్చ ఉంటుంది అటు. వాళ్ళ కోసము మీరు ఎట్లా ఇది చేస్తారు అనేది తెలంగాణ సమాజం అడుగుతున్నది మిమ్మల్ని. మరి పోయే వెహికల్స్ అన్నీ పండక్కే పోతున్నాయి అంటే అది కూడా క్వశ్చన్ మార్కే కదా. మరి వెహికల్స్ అన్నీ అదే పండక్కి పోతున్నాయి అంటే మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? వేరే పనుల మీద పోయేటోళ్ళని కూడా మీరు
టోల్ ఛార్జీలు వసూలు చేయరా? ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు కూడా. ఎందుకంటే తెలంగాణ ఇది కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తెలంగాణ సొమ్ము, తెలంగాణ ఆస్తి తెలంగాణోళ్ళే తినాలి, తెలంగాణోళ్ళే పంచుకోవాలి. ఇది తెలంగాణ వాదులు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. దీంట్లో డౌటే లేదు. మీరు అనుకోవచ్చు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం ఏంది, 14 ఏళ్ళు ఏంది, 15 ఏళ్ళు ఏంది తెలంగాణ వచ్చి అని అనేటోళ్ళు అంటూనే ఉంటారు, పెద్ద పట్టించుకోవద్దు. మీ పిల్లలు కాదు కదా చచ్చిపోయింది, ఇక్కడ 1200 1300 మంది విద్యార్థులు చచ్చిపోయారు కదా. సమైక్యాంధ్రలో ఆంధ్రాలో ఎవరు చచ్చిపోలేదు కదా, తెలంగాణలో చచ్చిపోయారు కదా. మా సొమ్ము బయటోడికి ఇస్తా అంటే ఎవడు ఊకోడు కదా ఇక్కడ. కాబట్టి సరే చూడాలి మరి ప్రభుత్వం డిసైడ్ అయింది అంటే ఎవడేం చేయలేడు, కానీ మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంటుంది మనం.